ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం గీతా సాధనలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటంలో మూడవ విషయమైనటువంటి అభ్యాసం వదల రాదు మరియు వైరాగ్యం చేపట్టాలనేటువంటి అంశం మీద కొంచెం తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. అనేక జన్మలయందు మనసును ఒకానొక వికృత పంథ అవలంబిస్తూ వచ్చింది. ఇప్పుడు దాన్ని మార్చి నూతన పంథ తొక్కించవలసి వచ్చింది. భోగము నుండి యోగమునకు మరలించవలసి వచ్చింది. కాబట్టి సహజంగానే అది తిరగబడుతూ ఉంటుంది. ప్రతిక్రియ సంభవిస్తుంది, అనగా రియాక్షన్ సంభవిస్తుంది. జన్మాంతర విషయ సుఖములందు బాగా దొరలాడినటువంటి మనసును అక్కడ నుండి తిప్పాలంటే సామాన్యంగా అది ఒప్పుకోదు, కొంత మారం చేస్తుంది. కానీ సాధకుడు పట్టువదల విన్నాడక ప్రతిదినము ఒకంత అభ్యాసం చేస్తూ ఉంటే ఎట్టకేలకు అది లోపడిపోతుంది. గీత 6వ అధ్యాయంలో అర్జునుడు మనస్సు మహాచప్తముగా ఉన్నదని, దానిని నిగ్రహించుట అతి దుష్కర్మగా కనిపిస్తున్నదని శ్రీకృష్ణుడు ఫిర్యాదు చేస్తే ఆ మహనీయుడు దానికి నేనేం చేయగలను, అభ్యాసము చే నీవే దాన్ని నిగ్రహించుకొనము, వేరు దారి లేదు, వైరాగ్యమును కూడా నిస్సహాయముగా తీసుకొనము, వైరాగ్యము కూడా సహాయంగా తీసుకో అని చెప్పారు. భగవాన్ అతి సమీప బంధువు, ప్రియుడు, సకుడు, భక్తుడు, ఆపంత్రుడైనటువంటి అర్జునుకు కూడా మనోనిగ్రహం స్వప్రయత్న రూప అభ్యాసమే శరణ్యమైనప్పుడు చక్కని వారి విషయమై పెరిగి చెప్పాలా. కాబట్టి మనో నిరోధమునకై చక్కని అభ్యాసం చేయాలి. మరియు గీత 12వ అధ్యాయంలో భక్తి యోగ ఘట్టంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కొన్ని సాధనలు ఉపదేశిస్తూ మొట్టమొదట నా యందు మనస్సును నిలుపుము, అట్లు కావించనుచో నీవు నా యందే నివసింపగలవని బోధించారు. ఒకవేళ మీ యందు మనస్సును స్థిరంగా నిలపలేనిచో ఏం చేయమందురని మహానుభావ అని వెంటనే అర్జునుడు ప్రశ్నిస్తాడని భావించి అంత పని జరగకముందే భగవానుడు తామే ఆ ప్రశ్నకి ఇట్లా ఆయన సమాధానం ఇచ్చారు. అభ్యాసయోగేన తతో మామిచ్చాతుం ధనంజయ. ఒకవేళ నా యందు మనసును నీవు నిలపలేకపోతే అభ్యాసం వచ్చేటట్టు నిల్చున్నట్లు చేసుకొని నన్ను పొందుడికై ప్రయత్నించు. కాబట్టి మనోనిగ్రహానికి భగవత్ప్రాప్తికి అభ్యాసం తప్ప వేరు దారి లేదు. అందువల్లనే కాబోలు అభ్యాస యోగం అని పేరు పెట్టి కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనేటి వాటితో సమానమైనటువంటి హోదా దానికి కూడా ఇచ్చారా అనిపిస్తుంది మనకి. ఇట్లా అభ్యాస యోగం అనేటువంటి పదము గీత 8వ అధ్యాయం కూడా మనకు కనిపిస్తుంది. అక్షర పరబ్రహ్మమును పొందుటకు తదేక ధ్యానరూపమైనటువంటి నిరంతరాభ్యాసమే శరణ్యమని ఆ చోట భగవానుడు బోధించి ఉన్నారు. కాబట్టి కర్మయోగమైనను, భక్తి యోగమైనను, ధ్యానయోగమైనను, జ్ఞానయోగమైనను ఈ అభ్యాస యోగముతో కలవనిచో పరిపక్వత్వము, దృఢత్వమును పొందనేరవు. ఏ యోగమైనను తొదుగు అభ్యాస యోగమును ఆశ్రయించవలసిందే. అయితే ఈ అభ్యాస యోగం ఎప్పుడు చేయాలి? దీని సమాధానము గీత యందు నిరంతరము అని చెప్పబడింది. మాయ ఉన్నది, ఈ మాయ మహాప్రమాదకరమైనది. అది పొంచి ఉండి సాధకుడు ఏ కొంచెం సేపు అజాగ్రత్తగా ఉన్నా కానీ వెంటనే వచ్చి కాటు వేస్తుంది. కాబట్టి సదా జాగరూకుడై ఉండాలి. లేకపోతే తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మర అని ఎల్లకాలమందును నన్ను స్మరణ చేయమని భగవాన్ ఎందుకు చెప్తారు? పొద్దున చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంత్రం చేయాలా మాత్రం ఇలా చెప్పలేదే, స్మరింపుడని ఎందుకు చెప్పలేదు? కారణం ఏంటి? కామాదులు జీవునికి నిరంతర శత్రువులు, నిత్యులు అని సాధనను కబలించి వేయటానికి సర్వసన్నద్ధములై సదా కాచుకొని ఉంటాయి. కాబట్టి సాధకుడు కూడా వాటిపై విజయం సాధించడానికి వివేక ఖడ్గముతో సదా సిద్ధముగానే ఉండాలి. తస్మా జాగ్రత్త అని శాస్త్రములు హెచ్చరించటంలో ఇదే కారణం. గీత యందు సతతము అనగా ఎల్లప్పుడూ అనేటువంటి పదం మనకు విరివిగా కనిపిస్తూ ఉంటుంది. నిరంతర సాధన ఆశ్రయించవలసిందిగా భగవాన్ ఆదేశిస్తున్నారు. ప్రారంభ దశలో ముముక్షువు ధ్యానాదులకు కొన్ని వేళను ఏర్పరచుకునే కానీ క్రమక్రమంగా వాటిని పెంచి నిరంతర దైవ భావనకి యత్నించాలి. సిత్వాస్యామంతకాలేపి అంత్యకాలం వరకు కూడా భగవత్ స్మృతిని వీడరాదని, బ్రాహ్మ్య స్థితిని కాపాడుకోవాలని గీతామాత ఆనతిస్తున్నది. ఎందుకనగా అంతిమ శ్వాస ఎందుకు కూడా మాయ మనుషుని మోసగించుకుంది. కాబట్టి మహనీయులు తమ ఆధ్యాత్మిక సాధన ఎందు కడు జాగరూకులై సంతతాభ్యాసపరులై ఉంటారు. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.